అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు టాక్ టు బేబీ చేసుకొని ఆ ఎఫెక్ట్ బిడ్డల మీద ఎట్లా ఉంది అనే దాని గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అంటే ప్రెగ్నెన్సీలో మాత్రం టాక్ టు బేబీ ఎఫెక్ట్ కాదు, డెలివరీ అయిన తర్వాత పెరిగే కొద్దీ ఆ అమ్మ ఏమేమి అనుకునిందో అట్లనే ఆ బిడ్డలు కూడా వస్తారు అనేదానికి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి పావని వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకు అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్, వెల్కమ్. నా పేరు పావని. నేను 2006లో మా పాప నేను కడుపుతూ ఉన్నాను. కానీ పాపకి చాలా నాకు కష్టంగా ఉన్నింది. నాకు పెద్ద పాప ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ జరుగుతుంది నా పాప. కానీ ఎవరు నమ్మరో, కానీ నమ్మండి. కానీ నాకు అంటే నేను ప్రకాశం జిల్లా మాది. అక్కడికి వెళ్ళాలని మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ మా మామయ్య వాళ్ళు కష్టంగా ఉంది అని చెప్పారు కదా. కానీ ఆండల మేడం దగ్గర అయితే ఈజీగా అవుతుంది అని ఇక్కడే ఉంచారు నన్ను. మేడం నాకు చాలా ఇంప్రెషన్గా, అంటే మేము క్రిస్టియను, ప్రార్థన చేసుకో, ప్రేయర్ చేసుకో, నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, భయపడకూడదుమా అని నాకు చాలా ఇంప్రెస్గా చెప్పి నాకు చాలా విషయాలలో ధైర్యం చెప్పారు మేడం. నాకు మేడం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఏది బాగాలేకున్నా కానీ మేడం దగ్గరికే వస్తాను నేను. కానీ నాకు 3 పిల్లలు. నాకు చిన్న పాప అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయింది, బాబు మేడం దగ్గరే. నేను మామూలు కాన్పే చేస్తాను మా, నువ్వు భయపడబాకని నాకు ధైర్యం ఇచ్చారు మేడం. కానీ నాకు ఇక్కడున్న సిస్టర్స్ కానీ నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, చాలా నాకు ధైర్యం ఇచ్చారు నాకు. నేను తిండి విషయంలో అయినా కానీ బేబీ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఫ్రీగా ఉండాలి, ఎట్లా బుక్కులు చదువుకోవాలి, మనము బేబీ గురించి మాట్లాడుకోవాలి మనము అని ఇట్లాంటివన్నీ చెప్పేవారు మేడం మనకి. కానీ నేను చాలా మీటింగులలో పాల్గొన్నాను నేను. కానీ మీరు కూడా ఇట్లాగే ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ అధైర్యపడకండి. ఏ దేవుడినైతే నమ్ముతున్నారో ఆ దేవుని నమ్మి దేవుడి యందు మీరు నమ్మిక ఉంచండి. కానీ నాకు చాలా సపోర్టింగ్గా ఉండింది మేడం నాకు. అందుని బట్టి దేవుని రూపంలో నేను మేడంకి చాలా వందనాలు చెల్లిస్తున్నాను మేడం. మీ పిల్లల్లో డాక్టర్ బేబీ ఉందా? మా పాపలో అనంటే మా పాప చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేది మేడం. చాలా యాక్టివ్గా ఉండేది, చదువులు కానీ చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పటికి కూడా క్లాసులు కానీ ఫస్ట్గా ఉంటుంది. చాలా అంటే నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి అట్లా ఉండేదాన్ని అన్నమాట. నేను ఏది ఆలోచించకుండా మంచిగానే ఆలోచించేదాన్ని. ఏది కూడా అది తోసేయాలి, మనము తీసేసేయాలి, మంచి మాత్రమే తీసుకుండేదాన్ని నేను. అట్లాగా యాక్టివ్గా ఉన్నారు నా పిల్లలు. కానీ నా ముందు నిలబడితే నా బిడ్డలు కాదనుకుంటారు ఎవరు కూడా. కానీ నా పిల్లలు నాకంటే ఇట్లా ఉన్నారు. కానీ హై స్టేజ్లో బాగా చదువుతున్నారు నా బిడ్డలు. కానీ ఈ హాస్పిటల్కి వచ్చినాక నాకు ఎంతగానో ఆదరించిన మేడానికి, సార్కి చాలా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరూ కూడా ఇట్లానే ఉండాలని నేను అడుగుచున్నాను మిమ్మల్ని. ధైర్యంగా ఉండాలి ఏదైనా కానీ, మనము ధైర్యాన్ని కోల్పోకూడదు ఏ విషయంలో అయినా కానీ. అందుకని మేడం చెప్పింది మీరు కూడా గమనించుకోవాలని నేను చెప్తున్నా. అంటే నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు, ఇక్కడ చూశాను కాబట్టి. ఇక్కడుండే టీచింగ్ కానీ ఎట్లా ఉండేది అంత కానీ మాకు బాగా నచ్చి నేను డెలివరీ అయ్యేంతవరకు కానీ ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే చూపించుకుండేదాన్ని నేను. మేడంతో మాట్లాడేసి వెళ్తాను నేను ఎప్పుడు కూడా. అట్లా ఉండేదాన్ని. అట్లా ధైర్యంగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది సమయాన్ని ఇచ్చిన మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం.